అమర్నాథ్ని గురించి ఇప్పుడు మీరు టాపిక్ తీసుకొస్తున్నారు. అమర్నాథ్ గురించి నేను చాలాసార్లు చాలా వీడియోస్ చేసి పెట్టాను. అలాగే రామచంద్ర యాదవ్ గారు కూడా అమర్నాథ్కి అలా జరిగినప్పుడు మన బీసీవై కార్యకర్తలు పంపించారు. అందులో చాలామంది కూడా ఉన్నారు. సతీష్, నీలిమ, ఇంకా అనుపమ, ఇంకా చాలామంది ఉన్నారు. నాకు పేర్లు సరిగ్గా గుర్తు రావట్లేదు. అత్తిల్ రాజు, వీళ్ళంతా ఉన్నారు. బీసీ ఆ రోజు అమర్నాథ్కి వాళ్ళ పోలీసులు అరెస్ట్ చేయటం, పోలీసులతో చాలా పోరాటం చేయటం అన్నీ జరిగినాయి. రామచంద్ర యాదవ్ గారి మీద మీరు బురద చల్లటానికి అమర్నాథ్ని వాడుకోవద్దు. ఎందుకంటే అమర్నాథ్కి అంత అన్యాయం జరిగిన రోజున అతను బెయిల్ మీద వచ్చి వాళ్ళ అమ్మగారు అర్ధరాత్రి 12ంటికి వాళ్ళ ఇంట్లో దొరబడి అమర్నాథ్ గారి తల్లిని భయపెడితే ఎవరు సపోర్ట్ చేశారు? వాళ్ళకి ఎవరు చేయలేదు కదా. పాపం ఆవిడే అర్ధరాత్రి వెళ్ళి ఇలా వచ్చినందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టిన పోలీసులు పట్టించుకోకపోతే ఆవిడ చాలా భయభాంతురాలయ్యి ఏం చేయాలో తోసక అలమటించిపోయింది ఆవిడ. రామచంద్ర యాదవ్ గారు కూడా వెళ్ళి ఆవిడని పరామర్శించి వచ్చారు. మరి మీరు ఎందుకని వాళ్ళందరినీ ప్రశ్నించలేకపోతున్నారు? రామచంద్ర యాదవ్ గారిని అమర్నాథ్ విషయంలో ట్రోల్ చేస్తున్నారు. మన ఎవరో ఆవిడ మొహం మీద ఊపించుకోకని అడిగింది. చూడమ్మా, అసలు నీ పేరే చెప్పుకోవటం నీకు రావట్లేదు. ఎవరో రాసి ఇచ్చింది చదువుతూ ఇలా 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 పక్క చూపులు చూస్తూ చదువుతున్నావు. నీకు తెలియనప్పుడు నువ్వు ఊరుకోమ్మా. తెలిసన్నా మాట్లాడు, తెలియకుండా మాట్లాడు. అంతేగాని తెలిసి తెలియని అజ్ఞానంతో మాట్లాడుకో. రామచంద్ర యాదవ్ గారి గురించి నీకేం తెలుసని వాళ్ళు ఏదో చెప్పారని నువ్వు చదివేస్తున్నావు స్క్రిప్ట్. ఇది ట్రోల్ చేయటానికి అమర్నాథ్ని వాడుతున్నారా? వాడండి. మీ రెండు పార్టీలకి అలవాటే కదా ఇది. వాడండి. ఎవ్వరు నమ్మరు, ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ఓకే. రామచంద్ర యాదవ్ గారు నలుగురికి ఉపయోగపడే పనులే చేస్తారు తప్ప ఒకళ్ళతో ఏలెత్తి చూపించుకునే పనులు ఎప్పుడు చేయరు. నా పేరు నాగమణి యాదవ్, బీసీవై పార్టీ కో కన్వీనర్ స్టేటు. పేర్లు చెప్పకుండా కూడా ఈ మధ్య చాలామంది వీడియోలు చేసి పెట్టేసి నోటుకు వచ్చినట్టు వాగుతున్నారు. కొంచెం వాగేటప్పుడు వాళ్ళు ఎదురుగా ఎవరున్నారో తెలుసుకుని మాట్లాడండి అమ్మా. ఎవరైనా సరే నిజానిజాలు కూడా తెలుసుకుని మాట్లాడటం చాలా మంచిది. ఇది ఎవరి గురించి అన్నానో ఆవిడకి అర్థమయ్యే ఉంటుంది. నమస్తే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అమర్నాథ్కి మేము ఎప్పుడు అమర్నాథ్ని తలవకుండా ఉండము. అమర్నాథ్ మాకు గుర్తొస్తూనే ఉంటాడు. అమర్నాథ్కి ఎప్పుడో అమర్నాథ్కి బాధ పెట్టినోడికి శిక్ష పడిన రోజునే అమర్నాథ్ ఆత్మ శాంతిస్తుంది. ఆ విషయం మాకు కూడా తెలుసు, మా రామచంద్ర యాదవ్ గారికి కూడా తెలుసు. రామచంద్ర యాదవ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వండి. ఇచ్చిన రోజున ఆయన రాజకీయం కూడా చూడండి. చూస్తే వీళ్ళ రాజకీయం ఆయన రాజకీయం చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఆయన ఏం చేయగలడో, ఏం చేస్తారో, మీ అందరికీ ఎంత భవిష్యత్తు ఉందో. విద్యా వైద్యం ఫ్రీ, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి మనగడ చేసుకుని ఆలోచించి ఆచరిస్తే రేపు భవిష్యత్తు తరాలు బాగుంటాయి. ఈ రోజున మీరు తెచ్చుకున్న ప్రతి ఒక్క రూపాయి మిగులుతుంది, మీకు ఆదాయం కనిపిస్తుంది. విద్యా వైద్యానికి డబ్బులు కట్టకపోతే మీకు ఖర్చు ఏముంటుంది? వండుకుని తినటం వరకే ఖర్చు. వండుకుని తినే విషయాల్లో కూడా కొన్ని సదుపాయాలు కూడా ప్రభుత్వం అప్పుడు కల్పిస్తారు. రామచంద్ర యాదవ్ గారు, మీరు కూడా ఒక ధనవంతులయ్యే అవకాశం బీసీవై పార్టీతోనే ఉంది. మీ రూపాయి మీరు జాగ్రత్త చేసుకునే అవకాశం కూడా బీసీవై పార్టీతోనే ఉంది. ఈ 4000 5000 పింఛన్లు వస్తున్నాయని, ఏదో అమ్మఒళ్ళు పడుతున్నాయని మీరేమి ఇది అవ్వకండి. అమ్మఒళ్ళు అయ్యవాళ్ళు అందరికీ పడతలేదండి. వాళ్ళ పల్లెటూరులో ఉన్న వాళ్ళకి విషయాలు మన దాకా రావు కాబట్టి వాళ్ళకి పడట్లేదు. కావాలంటే మీరు వెళ్ళి కనుక్కోండి. ఈ సిటీ చుట్టుపక్కల ఏమన్నా జరగకపోతే వాళ్ళ ఫోన్లలో వాటిల్లో తీసి సోషల్ మీడియాలో పెడతారని చెప్పేసి అమ్మఒళ్ళు ఎవరెవరికి అందాలో వాళ్ళ వరకే అందుతున్నాయి. పింఛన్లు కూడా అంతే. చాలామంది భర్త పోయిన కూడా పింఛన్లు లేవు ఈ రోజున. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోండి. తెలుసుకుని మీకు ఎవరు సహాయం చేసేవాళ్ళో, మిమ్మల్ని ఎవరు ఆదుకునేవాళ్ళో, ఎవరు కాపాడేవాళ్ళో తెలుసుకుని మీరు ఓటేయండి. ఎవరికి పడితే ఎన్నాళ్ళు వేశారు, వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. ఒక్క అవకాశం ఆర్సీవై గారికి ఇవ్వండి. ఇస్తే ఆయన రాజకీయాన్ని ఒక్కసారి చూసి అప్పుడు రాజకీయం అంటే ఎలా ఉంటుందా, ఇంత బాగా చేయొచ్చా అనే ఆలోచన మీ మైండ్లో పుట్టుద్ది.
ఆలోచించుకోండి. నాగమణి యాదవ్, బీసీవై, కో కన్వీనర్ స్టేటు. నమస్తే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంకొక చిన్న విషయం, కామెంట్లు చాలా అసభ్యకరంగా పడుతున్నారు మహిళలకి. అది తప్పండి. రాజకీయం ఎవరైనా చేయొచ్చు, కానీ మహిళని గౌరవించటం మీ సంస్కారం అని మీకు అది సంస్కారం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పే సంస్కారాన్ని బట్టి వస్తుంది. మీ కామెంట్ అక్కడ అర్థమైపోద్ది, మీరు పెట్టే కామెంట్ ఎంత సంస్కారవంతంగా పెరిగారు అనేది. కాబట్టి దయచేసి మహిళలని మహిళలుగా చూడండి, మీ ఇంట్లో వాళ్ళగా చూడండి. అంతేగాని మహిళల మీద అంత అసభ్యకరమైన కామెంట్లు పెడతాం, అది మీ హోదాకి, మీరు పెరిగిన విధానానికి అది సరికాదండి. మీ ప్రశ్న వేయండి, దానికి ఆన్సర్ వస్తుంది. అంతేగాని ఇంత నీచమైన రాజకీయం చేయకండి. మళ్ళీ రామచంద్ర యాదవ్ గారు బీసీవై కార్యకర్తలు బూతులు తిడుతున్నారని నిన్న ఎవడో ఒక పోస్ట్ పెట్టాడు. అరే రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ కార్యకర్తలు ఒక్కసారి రామచంద్ర యాదవ్ గారి స్పీచ్ను ఎవరినన్నా ఒక్క మాట తోలుతారేమో. ఎంత గంటలు స్పీచ్ ఇచ్చినా ఒక్క మాట తోలరు. అలాగే ఆ రామచంద్ర యాదవ్ గారి కార్యకర్తలు కూడా డిసిప్లిన్ గలవాళ్ళు. ఆ కామెంట్ని బట్టే సమాధానం వస్తుంది. అది చాలా సహనం కోల్పోయిన రోజునే మేము ఏదన్నా ఒక చిన్న ఓట్స్ ఏమన్నా వదులుతామేమో, కానీ చాలా వరకు మీకు నచ్చజెప్పడానికే ప్రయత్నిస్తాం. ఎందుకంటే మా సంస్కారం అది కాబట్టి, తల్లిదండ్రులు కూడా మమ్మల్ని సంస్కారవంతంగా పెంచారు కాబట్టి. సంస్కారం లేనోళ్ళు, సంస్కారవంతంగా పెరగనోళ్ళు పెట్టే కామెంట్లు అలాగుంటాయి. ఓకే, ప్లీజ్ ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. అందరు ఆడవాళ్ళు ఒకేలాగా ఉండరండి, కొంతమంది తీసుకోలేరు, అది కూడా ఆలోచించండి. నమస్తే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.